హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సిరి. ఇవాళ వీడియో వచ్చేసి కాకరకాయ వెల్లుల్లి కారం. ఈ కారం అనేది చాలా చాలా టేస్టీ అండ్ ఈజీ రెసిపీ అండి. ఈ కారం వచ్చేసి మనము పప్పుచారు, రసం, పప్పులోకి చాలా బాగుంటుంది నంచుకోవడానికి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదండి. ఇప్పుడు ఈ కాకరకాయలు అనేది పైన ఉన్న తొక్కనైతే తీసేసాను బాగా. ఇప్పుడు ఆ కాకరకాయ ముక్కల్ని నేను చూపించిన విధంగా అయితే సన్నగా కట్ చేసేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకోండి. కాకరకాయ కారం అనేది అస్సలు చేదు అనేది ఉండదండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కాకరకాయ వెల్లుల్లి కారం కోసము నేను కారం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మిక్సీ జార్లోకి 3 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, 3 టేబుల్ స్పూన్స్కి 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుందండి టేస్ట్. ఇప్పుడు అందులోనే 10 ఎల్లిపాయలను అయితే తీసేసుకోండి. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా అయితే మిక్సీ పట్టేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయిపోయిన తర్వాత ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోండి. కళాయిలో ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నేనైతే 5 టేబుల్ స్పూన్స్ అయితే వేసేసుకున్నానండి. కాకరకాయ ముక్కలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఈ ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను అయితే ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక వేసేసుకోండి. ఆయిల్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కాకరకాయ ముక్కలు అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మూత అయితే అస్సలు పెట్టుకోకూడదు, ఎందుకంటే మూత పెడితే ఏమవుతుందంటే ఆవిరి అనేది మూతకు పట్టేసి వాటర్ లాగా పడిపోతూ ఉంటుంది కదా, అందులో ముక్కలు అనేది మెత్తగానే ఉంటాయండి, క్రిస్పీగా రావు. సో అందుకని మూత అయితే అస్సలు పెట్టకుండా ఫ్రై చేసుకోండి. లో టు మీడియంలో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండండి. టైం అయితే చాలా టైమే పడుతుందండి ఈ ఫ్రై కోసము, కానీ మనకు టేస్టీగా ఉండాలంటే చేసుకోక తప్పదు. చూస్తున్నారు కదా, కాకరకాయ ముక్కలు అనేది ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా అయ్యాక ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా, ఈ కారం అనేది ఈ కాకరకాయ ముక్కల్లో వేసేసుకోవాలి. వేసేసుకొని ఆ కారం అనేది కాకరకాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, కారం అనేది బాగా కాకరకాయ ముక్కలకి పట్టాలి. ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని చిన్న ప్యాన్ అయితే పెట్టుకోండి. పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనము తాలింపు గింజలను అయితే వేసేసుకుందాము. చూస్తున్నారు కదా, తాలింపు గింజలు వేసేసుకొని తాలింపు గింజలు అనేది బాగా ఫ్రై అయ్యి చిటపట్లాడేటప్పుడు 2 రెమ్మల వరకు కరివేపాకునైతే వేసేసుకోండి. వేసేసుకొని అందులోనే తగినంత పసుపునైతే వేసేసి బాగా ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ తాలింపు అనేది మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ కారం ఉంది కదా, అందులో అయితే వేసేసుకోండి. వేసేసుకొని ఆ తాలింపు అనేది ముక్కలకి పట్టేలాగా బాగా కలిపి పెట్టుకోండి. చూస్తున్నారు కదా, అలా బాగా కలిపేసుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్.